చాకల బండి మీద ఉతికినట్టు ఉతికి పారేస్తున్నాడు. ఇప్పుడు ఉతికింది ఆరబెడుతున్నట్టున్నాడు. ఓహో, కద్దరు గుడ్డ మసిగుడ్డ అవుతోంది. అయ్యయ్యో, కుందేళ్ళంటోడు గుండేళ్ళ అయిపోయాడే. వేగంగా తిరిగే గ్రైండర్ లో ఎండు మిరపకాయను రూపినట్టు రూపి పారేస్తున్నాడు. వాడి సంగతి సరే, మనం బతికుంటే బొత్స తినచ్చు పదా. ఇంకా శాంతించలేదా? జాతరలో రంగులు రాటం తిప్పేవాడు అనుకుంటా. వీటి కొట్టి పారేసి మమ్మల్ని కాపాడరా. రాఘవా, దెబ్బకి నీ దెయ్యం దిగేట్టు రాఘవా, ఇంకా నీకు జన్మలో వేషం ఇవ్వను. ఏంటి బల్లి పల్టీ కొడుతుంది? రాఘవ ఒంట్లో ఆత్మ ఉందని మీరెలా కనిపెట్టారు? నిన్న కాళీని వెతుక్కుంటూ వాడింటికి వెళ్ళాను. అక్కడ అక్కడికి వెళ్లి చూసేసరికి వాడు కనిపించలేదు. అప్పుడు నేను చూసిన రాఘవ నార్మల్ గా లేడు. వాళ్ళలో ఏదో ఒక శక్తి ఉందనిపించింది. దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికే స్వామీజీని ఇక్కడికి రమ్మన్నాను. సరిగ్గా నేను అనుమానించినట్టే ఇంకో ఆత్మ కూడా ఉంది. కానీ మా అమ్మ ఆత్మ నన్ను చంపడానికి ట్రై చేసిందన్నారే, దాన్నే నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు మీ అమ్మగారి పాట వినే ఆ రూముకు వెళ్ళావు. నిన్నక్కడికి రప్పించి షాండ్లియర్ ద్వారా చంపడమే ఆవిడ ప్లాన్. బట్ నన్ను కాపాడింది మా అమ్మ ఫోటోనే కదా. అందుకే నాకు అనుమానం ఎక్కువైంది. ఎందుకంటే మీ అమ్మగారి ఫోటోకున్నది చాలా పాత ఇనపతీగ. అది తెగిపడ్డం యాదృశ్చికం అవ్వచ్చుగా. మరి అద్దంలో కనిపించి జ్యోతి వెళ్ళిపోని మా అమ్మ నాతో అందే అది. షాలు తరచు అంటూ ఉంటుందే, తన ఫ్రెండ్ జ్యోతి ఆ ఆత్మ అయిండొచ్చుగా. షాలు వెనకాల ఆ జ్యోతి ఆత్మ నుంచి ఉంటుంది. మీ అమ్మగారు తనని వాన్ చేసి ఉండొచ్చుగా. మీరు చెప్పేది నాకు కన్ఫ్యూజింగ్ గా ఉంది. కానీ నాకో విషయం క్లారిఫై అయింది. నువ్వు చెప్పినట్టుగా ఇంతకు ముందు ఆత్మ ప్రభావం పెద్దదిగా ఉండేది కాదు. కానీ ఇప్పుడు డ్రైవర్ సూరి, కాళీ ఇద్దరూ చనిపోయారు. ఇవన్నీ జరిగింది ఆ గర్భగుడిలో ఉన్న రహస్య రూమ్ ని తెరిచిన తర్వాతే. మరైతే ఆ రూమ్ లో అసలేముందని? అదే నాకు అర్థం కావట్లేదు. ఈ ప్రశ్నకి సమాధానం ముగ్గురికే తెలుసు. మీ అమ్మకి, మీ నాన్నకి, పెద్ద పూజారికి. చనిపోయిన మీ అమ్మ సమాధానం చెప్పలేదు. పెద్ద పూజారి మీ నాన్న సమాధానం చెప్తారా అని తెలియదు. బాడీ వచ్చింది. మనం ఒకరికొకరు అమృతాంజనం రాసుకుందామా? అప్పుడైతే మీ ఆవిడ వేడి నీళ్ళు పెట్టమన్నాడు సార్. మనం ముగ్గురం కలిసి లాల్ పోసుకుందాం. రాఘవ ఎవరితో వెళ్తున్నాడు? జమీందారు తోటే. వాడినిందుకయ్యా పంపించారు? ఆడిని మేమేం పంపించలేదయ్యా, ఆడే మమ్మల్ని పంపులా కొట్టాడు. నువ్వు ఇక్కడే వెయిట్ చేయి. స్వామి, నాకు చాలా భయంగా ఉంది స్వామి. 2 రోజుల నుంచి ఖాళీ కనబడడం లేదు. కొన్నాళ్ల క్రితం డ్రైవర్ సూర్య అంతఃపురం స్విమ్మింగ్ పూల్లో చచ్చిపడున్నాడు. మొదట్లో కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయాడు అనుకున్నాను. కానీ జరిగే సంఘటనలు బట్టి చూస్తుంటే ఇదంతా తన పనే అనిపిస్తోంది. అవును, ఆ తలుపును తెరిచినప్పటి నుంచే ఇలా జరగడం మొదలైంది స్వామి. ఇక మిగిలింది మనిద్దరమే స్వామి. అదొచ్చేసింది. ఎలా? నువ్వు ఒంటరిగానే వచ్చావు? సూర్య లేనందువల్ల కార్ డ్రైవ్ చేయడానికి నాతో ఎలక్ట్రీషియన్ తీసుకొచ్చాను. తప్పు చేశావు. దానికి చోటు చూపించేశావు. అది మిమ్మల్ని ఏం చేయగలదు స్వామి? మూర్ఖుడా! 22 ఏళ్లు నేను అడవిలో తపస్సు చేశాననుకున్నావా? తలదాచుకు బతుకుతున్నాను రా. రాఘవ, నువ్వెందుకు ఇక్కడికి?
నాశనం దుష్టకం భయంకరం ప్రేతబంధనం మనోనాశనం దండకం ప్రయోజనం. స్వామి రండి స్వామి వెళ్ళిపోదాం. దాన్ని వదిలేస్తే అది మనల్ని మళ్ళీ వెతుక్కుంటూ వస్తుంది. నువ్వు ఈ కలస తీర్థంతో ఇక్కడే ఉండు. నేను అమ్మవారికి ధారపోసిన చీరతో దాన్ని బంధిస్తాను. కలసం కింద పడకూడదు. స్వామి ఏం చేస్తారు స్వామి? ఈ తీర్థపు శక్తి దాన్ని ఎక్కువసేపు కట్టడి చేయలేదు. రా వెళ్దాం. మనం ప్రాణాలతో ఉండాలంటే గుళ్ళోకి వెళ్లాల్సిందే. ఏను కోసం తవ్విన గొయ్యిలో పడిపోయాం. ఎక్కువ ఎక్కి పైకి వెళ్ళు. స్వామి మీరేమంటారు స్వామి? పైకి వెళ్ళి నాకు చెయ్యి నుంచో. ఎక్కువ ఎక్కువ చెయ్యరా, చెయ్యిపో ఇవ్వు. దుర్మార్గుడా. రేయ్, రేయ్, రేయ్. బండి సార్ ఏమైంది? రాఘవేడి బండి తీవయ్యా. అలాగే సార్. నీకోసమే కదా ఇదంతా చేశాను. నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావేట్రా?